హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సాయి పవన్ హేమంత్ విలవర్తి రాసిన ఇది ఈ భైరవుడి కథ పార్ట్ 4. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. లక్ష్మీ రాకతో భైరవుడి కథ ఎలా మలుపు తిరిగింది అనేది తెలుసుకోవాలి అంటే మనం స్టోరీని కంటిన్యూ చేసేద్దాం. లక్ష్మి భైరవుణ్ణి మెచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి తన రూంలోకి వెళ్తూ, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నాకు ఊరు చూపించు అని అడిగింది లక్ష్మి భైరవుణ్ణి. భైరవుడు ఇంట్లో నుండి బయటకొచ్చి, అమ్మగారు నేనెళ్తాన్నా, ఏమైనా మీకు కావాలి అంటే కబురు పెట్టండి అని అంటూ ఉంటే ప్రెసిడెంట్ గారి భార్య సుమతి భైరవుణ్ణి వెంటనే పిలిచింది. రేయ్, టిఫిన్ చేసి వెళ్ళు అని సుమతి పిలవడంతో అదే సమయంలో ప్రెసిడెంట్ గారు కూడా, రేయ్ కొంచెం సేపు ఆగు, టిఫిన్ చేసి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి అనటంతో అక్కడే ఉండిపోయాడు భైరవుడు. ఈలోగా లక్ష్మి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి వచ్చేసింది. సుమతి టిఫిన్ తీసుకొనొచ్చి అందరికీ వడ్డించింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసి పంచాయతీ ఆఫీస్కి బయలుదేరటం కోసం చెప్పులు వేసుకోవడానికి బయటకొచ్చారు. నాన్నగారు, భైరవుడితో మీకేమైనా పనుందా అని అడిగింది లక్ష్మి. ఏమ్మా అని అడిగారు ప్రెసిడెంట్ గారు. ఏం లేదు నాన్న, చాలా రోజుల తర్వాత ఊరొచ్చా కదా, అలా ఓసారి ఊరు మొత్తం తిరిగొద్దామని. తను నాకు ఊరు చూపిస్తాడన్నాన్నా, అంతే అంది లక్ష్మి. సరే అమ్మా, నన్ను పంచాయతీ ఆఫీస్ దగ్గర దింపేసి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాళ్లే అని అంటూ బైక్ ఎక్కి భైరవుడితో కలిసి పంచాయతీ ఆఫీస్కి వెళ్లారు ప్రెసిడెంట్ గారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర భైరవుడు బండి ఆపాడు. ప్రెసిడెంట్ గారు దిగి లోపలికి వెళ్తూ, రేయ్ భైరవ, ఇంటికెళ్ళి అమ్మాయిని తీసుకుని ఊరు చూపించి మధ్యాహ్నం భోజనం టైంకి తీసుకొనిరా, జాగ్రత్తగా వెళ్ళండి ఇద్దరు అని అంటూ ప్రెసిడెంట్ గారు సర్పంచ్ ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. భైరవుడు వెంటనే బైక్ స్టార్ట్ చేసి ప్రెసిడెంట్ గారింటికి దారి తీశాడు. తన రాక కోసం లక్ష్మి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంది. బైక్ సౌండ్ విని వాళ్ళమ్మతో, అమ్మా నేనలా ఊరు చూసొస్తా అని చెప్తూ ఇంటి వద్ద ఆగి ఉన్న భైరవుడి బండి ఎక్కేసింది. భైరవ, జాగ్రత్తగా వెళ్ళి భోజనం సమయానికి రండి అని సుమతి అంది. లేదమ్మా, చాలా రోజులైంది కదా అవ్వ చేతి వంట తిని, నేనీరోజు అవ్వ చేతి వంట తింటా అంది లక్ష్మి. లక్ష్మి అలా అనేసరికి సుమతి కూడా ఏమీ అనలేకపోయింది. సుమతికి కూడా లక్ష్మికి అవ్వ అంటే ఎంతిష్టమో తెలుసు కాబట్టి వెంటనే సరే అని ఒప్పేసుకుంది. భైరవుడు లక్ష్మి ఇద్దరూ కలిసి బయలుదేరారు. అమ్మాయిగారు, ఫస్టు ఎక్కడికెళ్దాం అని అడిగాడు భైరవుడు. రేయ్ నోరు ముయ్యరా, ఏంటి బే ఊరుకుంటూ ఉంటే మరి ఓవరాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను అమ్మాయిగారు అన్నాడు భైరవుడు. లేకపోతే ఏంట్రా, 2 ఇయర్స్ తర్వాత వచ్చాను ఊరికి, ఎలా ఉన్నావు ఏంటి అని అడగకుండా పైగా అమ్మాయిగారు అని అంటూ ఉంటే కాలిపోతోంది నాకు. నీకు చాలాసార్లు చెప్పాను అలా అనకురా అని. ప్రేమగా లక్ష్మి అని పిలిస్తే నీ సొమ్మేం పోతోంది అని అంది లక్ష్మి. అది కాదమ్మాయిగారు అని భైరవుడు ఏదో అనే లోపలే తన డిప్ప మీద ఒకటి పీకి, ఇంకోసారి ఎవరూ లేని టైంలో అమ్మాయిగారు అని అంటే నేను వెళ్ళి మన ప్రేమ గురించి మా నాన్నకు చెప్పేస్తా అని చిన్నగా బెదిరించింది లక్ష్మి. అలా అనటంతో, అంత పని చేయక తల్లి, మన ప్రేమ విషయం మీ నాన్నకి గాని తెలిసిందో నన్ను నిలువున కోసి పాతేస్తాడు అన్నాడు భైరవుడు. అంత సీన్ లేదు గాని ముందు అవ్వ దగ్గరికి వెళ్దాం పద, తర్వాత ఊరు చూద్దాం అంది లక్ష్మి. అలా అనటంతో భైరవుడు లక్ష్మిని ముందుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. అవ్వ దగ్గరికి వెళ్లి లక్ష్మి ఆశీర్వాదం తీసుకుని ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అవ్వా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది అంట, ఓసారి నీ చేతి వంట రుచి చూపించు అన్నాడు భైరవుడు. అలా అనటమే ఆలస్యం. అవ్వ లేచి గుత్తొంకాయ కూర, పప్పు, అప్పడాలు ఇంకా చికెన్ ఫ్రై తీసుకొనొచ్చి లక్ష్మికి భైరవుడికి వడ్డించేసింది. అవ్వా, ఇవన్నీ ఎప్పుడు వండావే అని భైరవుడు అవ్వవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. పొద్దున ప్రెసిడెంట్ గారు చెప్పారుగా లక్ష్మి వస్తుంది అని, తాను ఎప్పుడు వచ్చినా సరే ముందు మన ఇంట్లోనేగా భోజనం చేసేది, అందుకనే తనకిష్టమైనవన్నీ చేసి పెట్టాన్రా అని చెప్పి, అయ్యో నా మతిమరుపు మండ, ఆగు లక్ష్మి ఇప్పుడే వస్తా అని తన మనవడు భైరవుడికి కనిపించకుండా
దాచిపెట్టేసిన నెయ్యిని తీసుకునొచ్చి లక్ష్మికి ఇచ్చింది. అమ్మ ముసలి, నేను అడిగితేనేమో నెయ్యి లేదు ఏమీ లేదు అని అంటూ ఇప్పుడు లక్ష్మి రాగానే ఇంత నెయ్యి తీసుకునొచ్చి ఇస్తావా? నీకుండే నా చేతిలో అని నవ్వుకుంటూ అన్నాడు భైరవుడు. ముగ్గురూ కలిసి భోజనాలయ్యాక కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వరకు అలా టైంపాస్ చేశారు. ఆ తరువాత తన ఇంటి దగ్గరలో ఉన్న పొలంలోకి లక్ష్మి, భైరవుడు ఇద్దరూ నడుచుకుంటూ బయలుదేరారు. బావా, ఇంకా ఎన్ని రోజులు? నా చదువు కూడా అయిపోయింది కదా, నాన్నతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకో బావా అని భైరవుడితో అంది. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అలాగే ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.